మార్కెట్ మాకు ఎలా తెలవకుండా అయిపోయింది. అసలు ఎక్కడికి వెళ్ళాలని తెలవకుండా వెళ్తున్నాం ప్రజెంట్ అయితే. మన బ్యాంకాక్ లోని జెమ్స్ గ్యాలరీకి వచ్చాం అనమాట. హే గైస్, వెల్కమ్ టు ఛానల్ వరప్రసాద్ వ్లాగ్స్. దిస్ ఈజ్ అవర్ 4th డే. థాయిలాండ్ నుంచి బయటకు వెళ్తున్నాము. లగేజ్ అంతా రెడీ చేసుకున్నాము. చూసారు కదా, మార్నింగ్ టైం 8:30 అవుతుంది. చలో. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చాము ప్రజెంట్ అయితే. సో ఇది మన బ్రేక్ఫాస్ట్ రూమ్. చలో ప్రజెంట్ మనకి ఈరోజు ఫుడ్ వచ్చేసి పకోడా, టమాటా సాస్, చిల్లీ సాస్ అండ్ దిస్ ఇస్ ఎగ్, ఫ్రైడ్ ఎగ్. యాపిల్స్, డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి. పంకిన్ సూప్ అండ్ దిస్ ఈస్ సంథింగ్ ఎల్స్, వెజిటేరియన్ ఫుడ్. వడ ఉంది, వడ అండ్ దిస్ ఇస్ వాట్. గుడ్ మార్నింగ్. ఇట్స్ బ్రేక్ఫాస్ట్ టైం నౌ. మేము బ్రేక్ఫాస్ట్ చేసాము. ఇక్కడ నుంచి ఇంకా బస్సులో ప్రయాణమే. లాస్ట్ బ్రేక్ఫాస్ట్ ఇక్కడ ఇన్ థాయిలాండ్ అనమాట. నెక్స్ట్ ఇండియాలో వెళ్తామే. లగేజ్. సో బయటకు వచ్చేసాము ఫైనల్ గా. థాయిలాండ్ బ్యాంకాక్ ను వదిలిపెట్టి అయితే మన రిటర్న్ ప్రయాణం స్టార్ట్ అవుతుంది. ఈ రోజు అంతా కూడా మనకి రామ్దాడా, ఇది రామ్దా మేమున్న హోటల్ అనమాట. చలో రండి, ఇలాగెళ్ళి బైక్ ఎక్కాలి. సమయం 9:50. సో మా ప్రయాణం మళ్ళీ ఇక్కడ నుంచి డైరెక్ట్ షాపింగ్ కాంప్లెక్స్ ఉంటాయి. షాపింగ్ అయితే అక్కడ నుంచి డైరెక్ట్ ఎయిర్పోర్ట్ ఉంటుంది అనమాట ప్రయాణం. ఇది మా బస్సు బయట సిటీ. చలో మా ప్రయాణం మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. మా బస్సు స్టార్ట్ అయింది, అందరు ఎక్కేశారు. లీవింగ్ అగైన్ బ్యాంకాక్. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తాం అనమాట. షాపింగ్ మాల్ ఉంటుంది కాబట్టి అది చూసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్తామే. బుద్ధ టెంపుల్ ఉంటుంది, గోల్డెన్ టెంపుల్, అది అక్కడికి వెళ్ళడం ఉంటుంది అనమాట. ఈ బస్సు మొత్తం ఫుల్ ఎయిర్ కండిషనర్ ఉంది, కంప్లీట్లీ ఏసీ ఉంది. చూసారా పైన గాలి, ఫుల్ గాలి వస్తుంది అమ్మా. చల్ల గాలి, ఫుల్ గాలి వస్తుంది కంప్లీట్ గా. చూసారా బస్సు అందరు ఎక్కేశారు. మా వెనకాల కూడా మెట్రో బ్రిడ్జ్ కనిపిస్తుంది. మేము ఉన్న హోటల్ రైట్ సైడ్ ది, అక్కడ మెట్రో ఉన్న ప్రైవేట్ బ్రిడ్జెస్. రామ్దా హోటల్ నుంచి వెళ్తున్నాము. ఇక్కడ చూసారు కదా, బండ్ల మీద అందరూ కిరాయిలకు తీసుకెళ్తారు కదా. మన ట్యాక్సీ ఎట్లా వాడతామో ఇక్కడ బండ్ల మీద అట్లా అవుతారు. బిల్డింగ్ చూసారా, అక్కడ BMW బిల్డింగ్ పోయింది ఇప్పుడే. ఇది అంతా కూడా మనకి రామ్దా హోటల్, బ్యాంకాక్ సిటీ. If you want high market quality, you go Singapore. It's option for you. Just only walking. Walking is faster than you go by taxi, tuk-tuk. But bus not go, because if bus going take 1 hour more round. Because the location here, but they will have to round. Okay. So now, first I would like to give you about Thailand information. Okay, we go to the tour. If you don't have any information, you cannot get any idea. Then the geography of Thailand name, landmark, road center, because this capital is surrounded with the river. It's good for commercial, put a lot of money. And this second capital is the longest capital in Thailand, having 417 years. 417 years. And the last time of the king of this period, when he passed away, the next king moved from beside of Bangkok. Genuino. Hai Genuino. Ama. 1782. Juno? Jagandi. Vikramaditya was in Secretary Dynasty. Till now, presently, Vikramaditya have 74 years. 74 years. Okay, so now I would like to let you know full name of Bangkok City. బ్యాంకాక్ లోని జెమ్స్ గ్యాలరీకి వచ్చాం అనమాట. అన్ని చూసేసాము.
ఇండియా ఇక్కడ అంటే ఇక్కడ ఇండియాలో 100 రూపాయలు అనుకోండి, ఇక్కడ 800 రేట్ చేసి అమ్ముతారు తప్ప ఏం యూజ్లెస్ అనమాట. ఎప్పుడు కానీ ఇంత జిమ్ జ్యువెలరీ ఏం కొనాల్సిన అవసరం ఏమి ఉండదు. 10 రూపాయల వస్తువులు 1000 రూపాయలు చేసి అమ్ముతారు ఇక్కడ. ఇదే మనకు ఇక బయట కూర్చున్నాము. లోపల ఫోటో తీసుకోవడానికి అలో లేదు అంటే మీకోసం చెప్పేసి ఇలా చూపెడుతున్నాం. ఏం చెప్పాలా? రౌండ్ చెప్పాలా? రౌండ్ చెప్పాలా? నేను నీకు కూడా నాన్న నీకు కూడా చెప్పాలా? అమ్మ తిరుగుతులేదు అమ్మయ్యా. అయ్యో యా ఓకే. రౌండ్ తిరుగుతున్నారు సార్. ఏంటి అక్కడ అయిపోయింది. రైట్, ఇది మనకి జెమ్స్ జ్యువెలరీ షాప్ అనమాట. అన్ని కూడా జెమ్స్ అమ్ముతారు ఇక్కడ. వచ్చాను, ఇది జెమ్స్ గ్యాలరీ చూసారా. సో జెమ్స్ జ్యువెలరీ నుంచి బయటకు వచ్చాము. ఇక్కడ చూసారు కదా థాయిలాండ్ ఆటోలు ఇవి. థాయిలాండ్ లో టుక్ టుక్ అంటారు. టుక్ 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 వచ్చింది. టుక్ టుక్ అది దర్శిస్ కాల్ టుక్ టుక్ బయట. టుక్ టుక్ వచ్చిందా టుక్ టుక్. అండ్ వీఆర్ గెట్టింగ్ ఇన్ టు బస్. ఈ బస్ కదా మనది, అవతల బస్ మనది. ఇదే జెమ్స్ జ్యువెలరీ చూసారు కదా. కమ్ దిస్ సైడ్. జెమ్స్ బస్ ఎక్కడికి వస్తుంది మన బస్. ఇది ఇక్కడ షూటింగ్ జరుగుతుంది. అది చూసారా రోడ్డు పక్కన. ఇక్కడ ఆగండి. సో బయట You can take photo, no video. గోల్డెన్ బుద్ధ టెంపుల్కి వచ్చాము. ఇక్కడికి ఇక అమ్మ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. లోపలికి వెళ్ళాలి, 4th ఫ్లోర్కి వెళ్ళాలన్నమాట. నన్ను గోల్డెన్ బుద్ధ స్టాచ్యూ. సో గోల్డెన్ బుద్ధ స్టాచ్యూ దగ్గరికి వచ్చాము. గోల్డెన్ బుద్ధ స్టాచ్యూ నుంచి వెళ్ళిపోతున్నాం. మా గైడ్ వచ్చి ఇక్కడ బిగ్ గైడ్. లిఫ్ట్ వెళ్తున్నాం. ఇది మనకి గోల్డెన్ బుద్ధ స్టాచ్యూ టెంపుల్ బయట. ఇది ఎగ్జిట్, ఎంట్రన్స్ ఎగ్జిట్ రెండు ఇవి అనమాట. 4th ఫ్లోర్ పైన 4th ఫ్లోర్ టవర్ ఉంటుంది అక్కడ. ఇంకొక టెంపుల్ సైడ్ గా. హాయ్. సో వీఆర్ లీవింగ్ గోల్డెన్ బుద్ధ టెంపుల్ రైట్ ఫ్రమ్ హియర్ అండ్ వీఆర్ గోయింగ్ అవుట్. అండ్ దిస్ ద లాస్ట్ విజిటింగ్ పాయింట్ ఇన్ థాయిలాండ్ అనమాట. Where is our bus? So మాల్గుడి రెస్టారెంట్కి వచ్చాము. ద విలేజ్ ఫుడ్ ఇండియన్ రెస్టారెంట్. ఇక్కడ మన లంచ్ చేయబోతున్నాం. దిస్ ఇస్ ద లాస్ట్ డే ఇన్ థాయిలాండ్. ఇదే లాస్ట్ రోజు. ఇంకా తిరిగి ప్రయాణం. ఇక్కడ మహాత్మా గాంధీ స్టాచ్యూ ఉంది ఒకటి. నాకు తెలిసి రవీంద్రనాథ్ ఠాగూర్ అనుకుంటా, రవీంద్రనాథ్ గారు స్టాచ్యూ అనుకుంటా. సో రెండు అవుతుంది ప్రజెంట్. అయితే మన ఇక్కడ లంచ్ అయిపోయింది ప్రజెంట్. మన ఇండియన్ రెస్టారెంట్ ఉంటుంది కదా, అక్కడ చేసాం. మాల్గుడి రెస్టారెంట్లో లంచ్ కంప్లీటెడ్. ఇది కొంచెం షాపింగ్కి వెళ్ళాలి. ఇక షాపింగ్లు ఏముంటాయి, ఏం కొనాలో చూడాలి. ఇదంతా మనకి అంతా ఇండియన్ ఫుడ్ ఉంటుంది, ఇండియన్ రెస్టారెంట్ స్టైల్ అన్నీ. పప్పు ఏమేమి తిన్నావు? ఏం తిన్నావు? కర్రీ పప్పు, బెండకాయ, వంకాయ, ఇంత పెరుగు. అదే నార్మల్గా అయితే మన ఇండియన్ ఏమైతే తింటాం అవే ఐటమ్ తింటాం అన్నమాట. కర్రీ ఇదంతా మన వాళ్ళు. మన హిందీ పాటలే పెట్టారు ఇక్కడ. జున్గాని విన్నాను, ఏం తింటున్నావు చూడాలి. అయిపోయిందా? తిన్నారా లేదా? తింటున్నారా? ఓకే. నౌ వి ఆర్ గో టు ఫర్ షాపింగ్ వెళ్ళాలి. ఓకేనా? ఇక్కడ మన వాళ్ళు ఇక్కడ ఎవరైనా పెట్టారు కదా, మాల్గుడి ద విలేజ్ ఫుడ్.
ఛత్రపతి శివాజీ గారి ఉంటారు కదా, ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి ఫోటో కూడా పెట్టారు కదా విగ్రహం. ఏమైంది బేటా, తిన్నారా? రింగ్ ఉన్న రౌండ్ కట్ చేశారా? అన్నం తినేసి బ్రేక్ కొంచెం కూర్చున్నాం ఇక్కడ. మనం షాపింగ్కి వెళ్ళాలి, ఇక కొంచెం షాపింగ్ వెళ్ళాలి. ఓకేనా, షాపింగ్ అంతా తిరగడమే ఉంటుంది. ఇంకా వాకింగ్ చేయాలని ఒకటి బొమ్మలు ఉంటాయి. ప్రజెంట్ థాయిలాండ్ స్ట్రీట్ మీద నడుస్తున్నాడు, ఫుట్పాత్ మీద. తెలుసు కదా, ఇక్కడ ట్రాఫిక్ పోలీసు చాలా వేసేటోళ్ళు చాలా వేస్తున్నారు, మన ఇండియా లాగానే. వాళ్ళు వెళ్ళిపోతున్నారు, మనం ఎంత ఓన్లీ జీబ్రా క్రాసింగ్ దగ్గరే క్రాస్ చేస్తున్నారు. ఇక్కడ మన వేరే ప్లేస్ లో క్రాస్ చేయట్లేదు ఎవరు కూడా. కొంచెం అమ్మకు నడుచుడు కష్టమే అవుతుంది, కానీ అయినా ఫాస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఫారినర్స్ అందరూ అక్కడ వచ్చేస్తున్నారు. మేము వెళ్ళాలి షాపింగ్ మాల్, దొరకరు మనకి. ఇదిగోండి చూసారా బిల్డింగ్స్ ఎలా ఉన్నాయి. ఆకాశం ఎత్తి ఒకసారి చూడండి, ఆకాశం అంటినట్టుగా ఉన్నాయి అనమాట బిల్డింగ్స్ అన్ని కూడా. జునో థాయిలాండ్ స్ట్రీట్ లో అమ్మ మొదటిసారి నడుస్తుంది. అమ్మ ఫీలింగ్ ఎలా ఉంది? అమ్మ కష్టపడుతుందా, ఇష్టపడుతుందా, నవ్వుందా? చూడండి, కష్టపడుతున్నావా? హ్యాపీయా? హ్యాపీ అట్లా హ్యాపీ. నువ్వు ఎట్లా, నువ్వు కూడా కష్టపడుతున్నావు బాగా? మెట్లెక్కాలా? మెట్లెక్కాలంటే ఇక్కడ టవర్స్ పైకి వెళ్ళాలి. కమాన్. ఇప్పుడు మనం ఫుటర్ క్రాస్ చేయాలంటే చూడండి, రోడ్ క్రాస్ చేయాలంటే ఇట్లా ఫుటర్ బ్రిడ్జ్ వాడాలన్నమాట. కిందికి వెళ్ళి క్రాస్ చేయరాదు. అమ్మ కూడా మెట్లెక్కుతుంది. చలో కమ్ చేతి అమ్మ, చేతి రైట్. ఇగో వ్యూ. కమాన్. థాయిలాండ్ రోడ్ల మీద నడుస్తున్నాం. మా అమ్మ ఫారెన్ ట్రిప్ వేస్తాను, అసలు కలవడం లేదు. విదేశాలకు వెళ్తాను, ఫ్లైట్ ఎక్కుతాను, ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కుతాను, ఎప్పుడు అనుకోలేదు. ఇక ఫుటర్ బ్రిడ్జ్ ఆడుతున్నాం ఇలాగా. కమన్, దానికి పడతాడు, ఎగిరిపోయి పడతాడా. సో మేము జున్నా విన్నాను ఇక్కడ ఆట ఆడుకుంటున్నారు పైన ఎస్లేటర్ అని చెప్పేసి. కింది నడుచుకురావు మెల్లమెల్లగా అంతే. ఆట ఆడుకోవచ్చు, డాన్స్ చేస్తున్నాడు విన్నాడు, ఎస్లేటర్ డాన్స్. ఎంతసేపు నడిచిన వాకింగ్ అంటే చేయాలి ఇక్కడ నిలబడి. Okay. Very far from a restaurant. Very far from. Enough. Done this side. చాలు. ఇటు కాదు అడుకోవాలి. సో మళ్ళీ వచ్చేసాము ఫ్రెండ్స్. మనకైతే మళ్ళీ ఈ మాది షాపింగ్ మన ఇంద్రా స్క్వేర్లోకి వెళ్ళి షాపింగ్ అయిపోయింది. ఏం తీసుకోలేము మేమైతే. ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ కిందికి వెళ్తున్నాము. ఇక్కడ అన్ని కూడా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కట్టేస్తారనమాట. మళ్ళీ లెఫ్ట్ తిరగాలి కదా. కమ్, సో ఇక్కడ ఉల్టా ఉంది, రైట్ సైడ్ దిగడం ఉన్నది, లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఉన్నది. కమాన్. బ్యాంకాక్ సిటీలో జున్నాని విన్నాని మేము అందరం వెళ్ళి నడుస్తున్నాం సింపుల్గా. అమ్మ తిరుగుతుంది, బ్యాంకాక్లో తిరుగుతున్నా అమ్మ.
యా నా వీఆర్ గోయింగ్ టు హోటల్ అంటే రిటర్న్ జర్నీ స్టార్ట్ అయింది. మేము ఫ్లైట్కి వెళ్ళాలి కనుక అక్కడ బస్సు టైం వచ్చి 4:30 అవుతుంది. 4:30కి వెళ్ళాలి. ఫ్రెండ్స్ మన బ్యాంకాక్లో బయటకు వచ్చినప్పుడు కంపల్సరీ ఇంటర్నెట్ ఉండదు అనుకోండి, గూగుల్ ద్వారా మీరు ఈజీగా వెళ్ళొచ్చు. ఒకవేళ ఇంటర్నెట్ లేదనుకోండి మనం అందరిని అడుగుతూ వెళ్ళాల్సిందే. కంపల్సరీ ఒక హోటల్ ఫోటో పేరు కానీ అట్లా తీసుకోవాలి. ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు. అన్ని వాళ్ళు అన్ని స్ట్రీట్ కూడా సేమ్ కనిపిస్తాయి. కొత్తగా వస్తాం మన హైదరాబాద్ లాగానే, బట్ డిఫరెంట్ కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. సో మేము ఫోటో తీసుకోవడం వల్ల ఇప్పుడు మా హోటల్ కోసం వెతుకుంటూ వెళ్తున్నాం ప్రజెంట్ అయితే. సో ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది ప్రజెంట్ అయితే. మార్కెట్ మాకు ఎలా తెలవకుండా అయిపోయింది, అసలు ఎక్కడికి వెళ్ళాలని తెలవకుండా వెళ్తున్నాం ప్రజెంట్ అయితే. ఇవన్నీ కూడా మార్కెట్ చూసారు కదా, బ్యాంకాక్ మార్కెట్, ఫార్మసీ, చెప్పుల షాపులు గిట్ట ఎట్లా చూడండి. ఫుట్పాత్ మీద అమ్మే బట్టలు. సో ఫైనల్లీ షాపింగ్ బ్యాంకాక్ లో షాపింగ్ చేసిన అమ్మ ఝాన్సీ జున్ను విన్ను. ఓకేనా? ఇటు కాదు, అక్కడ మెయిన్ రోడ్కి వెళ్ళాల. బ్యాంకాక్ నడుస్తుంది అమ్మ. మా అమ్మని అయితే అసలు ఇట్లా ఫారెన్ ట్రిప్లో వెళ్తాం, బ్యాంకాక్ నడుస్తాం, థాయిలాండ్ సినిమాలో చూసి అనుకొని తనగా చాకు మా జున్నానే కొనుకొస్తున్నాడట. ఆయన కొనుకొచ్చుకున్నాడేమో ఐఫోన్ కొనుక్కున్నాడు. ఐఫోన్ 17 Pro Max కొనుక్కున్నాడు జున్నాని. ఐఫోన్ 17 Pro Max కొనుక్కున్నాడు అనమాట. అమ్మయ్యా, మా హోటల్ దొరకడానికి మర్చిపోయినా అయితే మా హోటల్ దగ్గర దొరికింది. మేము చూసాం కదా ఇదే హోటల్. ఇక్కడే మేము కలవాలన్నమాట అందరూ. మీటింగ్ పాయింట్, మా మీటింగ్ పాయింట్ దగ్గరకు వచ్చేస్తున్నాము ప్రజెంట్ అయితే. చలో. ఇంకోటి బ్యాంకాక్ గురించి కూడా చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. బ్యాంకాక్ హిస్టరీ, బాయ్ బాయ్ థాయిలాండ్. థాయిలాండ్ సంబంధాలు కూడా చాలా మంచిగా అనుకున్నా వచ్చేసిన. ఇక్కడికి వచ్చినాక రాకముందు ఎంతైతే లైఫ్ స్టైల్ మనం స్టెప్ బై స్టెప్ అంటే నేను వచ్చి ఇక్కడ చాలా ఇయర్స్ అవుతుంది. ఆ ఇయర్స్ उनको सपोर्ट किया, ठीक है, जैसे उन्होंने बोला हमने वही किया. तो क्या है ना कि कहीं ना कहीं पे थोड़ा सा मुझे ऐसा लगता है. సో ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చేసి ఆల్మోస్ట్ అందరం ఇంకొక గంటలోపు ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ లో దిగేస్తాం. ఇంకా నెక్స్ట్ టాటా బై బై థాయిలాండ్ చెప్పడం అనమాట. జున్నాను విన్నైతే ఫుల్ ఎంజాయ్ చేసి అలసిపోయారు, మొత్తం పడుకున్నారు. ఇంకా చూసారు కదా వాతావరణం కూడా మొత్తం సూర్యాస్తం కాబోతుంది. నీకు ఎట్లా అనిపించింది? అలసిపోయినావా మంచిగా? ఓకే. సో మా అమ్మ కూడా పారాగ్లైడింగ్ వేసింది, పారాషూట్ ఎక్కింది. సో అందరు ఫస్ట్ భయపడ్డారు, బట్ అమ్మని ఎక్కించిన తర్వాత 73 ఏజ్ ఎక్కిన తర్వాత అందరూ చూసి అమ్మ ఇన్స్పిరేషన్ చాలా మంది ఎక్కారు అనమాట. ఎయిర్పోర్ట్ వచ్చేసింది, ఇంకా ఫ్లైట్ ల్యాండింగ్ అవుతుంది. ఫ్లైట్ ల్యాండింగ్ అవుతుంది. Okay. Are you happy?